Hello everyone, welcome back to Query Zone. Today we are going to start our exploration in the world of databases by discussing the relational model. సో లెట్స్ గెట్ స్టార్ట్ విత్ వాట్ ఈజ్ రిలేషనల్ మోడల్. ఈ రిలేషనల్ మోడల్ని మనకి డాక్టర్ ఈఎఫ్ కాడ్, ఈయన ఒక ఐబిఎం సైంటిస్ట్ 1970లో దీన్ని ప్రపోజ్ చేశారు. ఇది అనేది మనకి ఒక డేటాబేస్ మోడల్. ఇది డేటాని ఆర్గనైజ్ చేస్తుంది. ఎలా? ఒక టేబులర్ ఫార్మెట్లో, అంటే రోస్ అండ్ కాలమ్స్లో ఆర్గనైజ్ చేస్తుంది. వీటిని మనం రిలేషన్స్ అని చెప్పేసి అంటాం. ఏదైనా డిబిఎంఎస్ ఈ ఈఎఫ్ కాడ్ రూల్స్ని ఫాలో అయితే దాన్ని ఆర్డిబిఎంఎస్ అని అంటాం. ఈ డేటా అనేది రోస్ అండ్ కాలమ్స్లో స్ట్రక్చర్ అయి ఉంటుంది. ఈ రోస్ని మనం రికార్డ్స్ ఆర్ టపుల్స్ అని కూడా అంటాం. కాలమ్స్ వచ్చేసరికి అట్రిబ్యూట్స్ ఆర్ ఫీల్డ్స్ అని అంటాం. లెట్స్ డిస్కస్ విత్ కీ టర్మ్స్ ఆఫ్ రిలేషనల్ మోడల్. ఫస్ట్ వన్, అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ అనేవి మనకి ప్రాపర్టీస్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఒక ఎంటిటీని డిఫైన్ చేస్తాయో ఇవనేవి మనకి కాలమ్స్ ఇన్ యూ రిలేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ అనే ఎంటిటీని తీసుకున్నాం, అంటే ఒక స్టూడెంట్ టేబుల్ని కన్సిడర్ చేసుకున్నాం. అందులో ఉన్న స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ బ్రాంచ్, స్టూడెంట్ రోల్ నెంబర్, స్టూడెంట్ డిపార్ట్మెంట్ ఇవనేవి మనకి అట్రిబ్యూట్స్. ఇవన్నీ అట్రిబ్యూట్స్ కలిపి ఒక ఎంటిటీని డిఫైన్ చేస్తున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అట్రిబ్యూట్. కమింగ్ టు టపుల్, ఏ సింగిల్ రో ఇన్ యూ రిలేషన్. అంటే ఇవి మనకి ఒక రో అన్నమాట. సెట్ ఆఫ్ అట్రిబ్యూట్ వాల్యూస్ దేనికి? ఒక పర్టికులర్ ఎంటిటీకి. ఈ టపుల్స్ అనేవి రోస్, ఒక కంప్లీట్ రో. ఈచ్ రో అంటే ఒక కాలమ్కి ఒక వాల్యూ అలా. సో సెట్ ఆఫ్ వాల్యూస్ ఫర్ పర్టికులర్ ఎంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ టేబుల్ని కన్సిడర్ చేసుకున్నాం. అందులో ఒక రోని కన్సిడర్ చేసుకున్నాం, లైక్ ఐడి 1, నేమ్ డయానా అండ్ డిపార్ట్మెంట్ సిఎస్సి. ఇదంతా కలిపి మనకి ఒక సింగిల్ టపుల్. కమింగ్ టు రిలేషన్ స్కీమా, ఇది అనేది మనకి ఒక టేబుల్ స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తుంది. ఇందులో మనకి టేబుల్ నేమ్ అండ్ అట్రిబ్యూట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఇప్పుడు ఒక రిలేషన్ స్కీమాని ఎలా రాయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ టేబుల్కి ఎలా రాయాలి? ఇక్కడ చూస్తున్నాం, స్టూడెంట్ అనేది స్టూడెంట్ టేబుల్ నేమ్, ఎస్ఐడి, ఎస్ నేమ్, ఎస్ బ్రాంచ్, ఈ మూడు మనకి అట్రిబ్యూట్స్. ఇలా ఒక రిలేషన్ స్కీమాని రిప్రజెంట్ చేసుకుంటాం. కమింగ్ టు రిలేషనల్ స్కీమా, ఇందులో మనకున్న డేటాబేస్లో అన్ని రిలేషన్ స్కీమాస్ని కలిపితే ఒక రిలేషనల్ స్కీమా. అంటే ద కలెక్షన్ ఆఫ్ ఆల్ రిలేషన్ స్కీమాస్ ఇన్ ఏ డేటాబేస్. లెట్స్ డిస్కస్ విత్ వాట్ ఈస్ డిగ్రీ. డిగ్రీ అనేవి ఏంటి? నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఇన్ ఏ రిలేషన్. అంటే మనకున్న టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో దాన్ని డిగ్రీ అంటాం. మనం ఇక్కడ స్టూడెంట్ టేబుల్ నుంచి డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ స్టూడెంట్ టేబుల్లో మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ బ్రాంచ్, అంటే 3. దానికి డిగ్రీ ఎంత అవుతుంది? 3 అవుతుంది. నెక్స్ట్ కార్డినాలిటీ. కార్డినాలిటీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ టపుల్స్. టపుల్స్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. రోస్, ఒక టపుల్ని ఒక రో అంటాం. సో ఎన్ని రోస్ ఉంటే అన్ని టపుల్స్. టోటల్ నెంబర్ ఆఫ్ టపుల్స్ ఇన్ ఏ రిలేషన్, దాన్ని కార్డినాలిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ టేబుల్లో 50 స్టూడెంట్ రికార్డ్స్ కనుక ఉంటే దాని కార్డినాలిటీ వచ్చేసరికి 50. కమింగ్ టు కాలం, ఈ కాలంలో మనం సెట్ ఆఫ్ వాల్యూస్ని రిప్రజెంట్ చేస్తాం. ఒక పర్టికులర్ అట్రిబ్యూట్కి ఒక సెట్ ఆఫ్ వాల్యూస్ని రిప్రజెంట్ చేసేది కాలం. నల్ వాల్యూ. నల్ వాల్యూ అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్నోన్, అంటే లేనట్టు లెక్క. వాట్ ఆర్ డాక్టర్ ఈఎఫ్ కాడ్ రూల్స్? లెట్స్ డిస్కస్ నౌ. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, ఏదైనా ఒక డిబిఎంఎస్ డాక్టర్ ఈఎఫ్ కాడ్ రూల్స్ని ఫాలో అయితే దాన్ని మనం ఆర్డిబిఎంఎస్ అని అంటాం. ఆ రూల్స్ ఏంటి? ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, అటామిక్ వాల్యూస్. అంటే ప్రతి సెల్లో, టేబుల్లో ఉన్న ప్రతి సెల్లలో ఒక సింగిల్ వాల్యూ మాత్రమే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ టేబుల్ని కన్సిడర్ చేసుకున్నాం. ఆ స్టూడెంట్ టేబుల్లో ఈచ్ సెల్, అంటే ఒక స్టూడెంట్ ఐడి కింద ఉండే సెల్లో మల్టిపుల్ ఐడీస్ ఒక సెల్లో ఉండకూడదు, ఓన్లీ సింగిల్ ఐడి మాత్రమే ఉండాలి. అది ఫస్ట్ రూల్. కమింగ్ టు సెకండ్ రూల్, డేటా లింకేజ్. అంటే
మల్టిపుల్ టేబుల్స్ మధ్యన మనం కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఎలా? కీ అట్రిబ్యూట్స్ని యూస్ చేసుకుని. వాట్ ఆర్ కీ అట్రిబ్యూట్స్? వీటి గురించి మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ టేబుల్ ఉంది అండ్ అడ్రస్ టేబుల్ ఉంది. ఈ రెండిటిని లింక్ చేసుకున్నాం ఒక కామన్ ఎంప్లాయీ ఐడిని యూస్ చేసుకొని. అలా మల్టిపుల్ టేబుల్స్ మధ్యన మనం కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. మెటాడేటా అంటే ఏంటి? డేటా అబౌట్ డేటా అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇంక్లూడ్ చేయవచ్చు. సచ్ యాజ్ టేబుల్ అండ్ అట్రిబ్యూట్ నేమ్స్. ఇది అనేది మనకి ఎలా స్టోర్ అయి ఉంటుంది? టేబుల్ ఫార్మాట్లో స్టోర్ అయి ఉంటుంది. కమింగ్ టు లాస్ట్ వన్, డేటా వ్యాలిడేషన్. ఈ డేటా వ్యాలిడేషన్ అనేది మనకి 2 స్టెప్స్లో జరుగుతుంది. ఫస్ట్ వన్ బై అసైనింగ్ డేటా టైప్స్ అండ్ అసైనింగ్ కన్స్ట్రైంట్స్. ఈ డేటా టైప్స్ అనేది మ్యాండేటరీ, ఎందుకంటే ఏ టైప్ ఆఫ్ డేటా అనేది డిటర్మైన్ చేయడానికి దీన్ని యూస్ చేస్తాం. అంటే ఒక పర్టికులర్ కాలంలో ఏ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవాలో చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ టెక్స్ట్ అయినా అవ్వచ్చు, నెంబర్ అయినా అవ్వచ్చు, డేట్ అయినా అవ్వచ్చు. నెక్స్ట్ రూల్ బై అసైనింగ్ కన్స్ట్రైంట్స్. ఇవన్నీ టోటల్లీ ఆప్షనల్ అనమాట. ఇవి ఏం చేస్తాయి? కొన్ని రూల్స్ అనమాట. వాల్యూస్ని రిస్ట్రిక్ట్ చేస్తాయి అండ్ ఏ కైండ్ ఆఫ్ వాల్యూస్ని హోల్డ్ చేసుకోవాలో కూడా చెప్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నాట్ నల్ కన్స్ట్రైంట్ అనుకున్నాము అంటే ఇందులో మనకి వాల్యూ అనేది ఆల్వేస్ ప్రెసెంట్. హోప్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ టు ఆల్. Please do like, share and subscribe to my YouTube channel Query Zone.